హలో అండి, నంగలీస్ మన ఇంటి రుచులకి స్వాగతం. ఈ చలికాలంలో కాస్త వేడిగా డిఫరెంట్ టేస్ట్తో తవా పనీర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పావు కిలో పన్నీర్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెష్గా ఉండే పన్నీర్ని మాత్రమే తీసుకోవాలి. మీకు నచ్చిన సైజులో అలాగే షేప్లో ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన ఈ పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 3 కప్పులు గట్టిగా ఉండే ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూను కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూను గరం మసాలా అన్నిటినీ వేసి ఒకసారి ఈ మిక్స్చర్ని బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూను నూనె వేసి మళ్ళీ అన్నిటినీ ఒకసారి బాగా కలపాలి. పదార్థాలన్నీ బాగా కలిసి పన్నీర్ ముక్కలకి అంటుకోవాలి కాబట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఈ మిక్స్చర్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక పావు గంట సేపు పక్కన ఉంచాలి. పావు గంట తర్వాత ఒక పెనం పెట్టి దానిపైన 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. దీనిపైన మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. పన్నీర్ తోటి మనం చాలా రకాలుగా డిషెస్ ట్రై చేసి ఉంటామండి. ఒక్కసారి ఇలా కూడా చేయండి, మీకు మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. 1 టేబుల్ స్పూను నూనె వేసుకొని కాల్చుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత వీటిని మరోవైపుకి తిప్పుకోవాలి. చిన్న మంట పైన పెట్టి మాత్రమే వీటిని కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పన్నీర్ ముక్కల్ని కూడా వేయించుకోవాలి. ఒక పన్నీర్ తప్పిస్తే ఈ పదార్థాలన్నీ మన ఇంట్లో ఉండేవేనండి. సో మీరు కూడా ఈజీగా ట్రై చేసేయచ్చు. ఇలా అన్ని పన్నీర్ ముక్కలు కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వీటిపైన ఉల్లిపాయ ముక్కలు కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తవా పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ ఈజీ డిష్ని మీరు కూడా ట్రై చేసేయండి. మీరే అంటారు అద్భుతాహా అని. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.